హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనకి రంజాన్ స్పెషల్ స్వీట్ పలావ్ అండి. స్వీట్ రైస్ అని అంటారు, స్వీట్ పలావ్ అని అంటారు, జర్దా పలావ్ అని అంటారు. ఇది తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. దీంట్లో కావలసిన పదార్థాలు: కాజు తీసుకోవాలి, బాదం తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే అన్ని టూ స్పూన్స్ తీసుకున్నాను. కాజు, కిస్మిస్, బాదం, కొబ్బరి, ఎండు కొబ్బరి అండి. అది ఎండు కొబ్బరి, నెయ్యి ఒక కప్పు. చూసి వేసుకోవచ్చు ఎంత కావాలండి. ఇలాచీ పౌడర్ వచ్చేసి షుగర్ అండి. మనం ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి 1.5 గ్లాస్ పంచదార అలా తీసుకోవాలండి. నీళ్ళు వచ్చేసి 1.5 తీసుకోవాలి. 1.5 గ్లాసు బియ్యం అది. మనకి నీళ్ళు వచ్చేసి 1.5 గ్లాస్ తీసుకోవాలి. అలానే 1.5 గ్లాస్కి మనం ఆ లెక్కన 2.25 గ్లాస్ నీరు తీసుకున్నాము మనము. ఇది వచ్చేసి నేను కొంచెం మట్టి కుండల్లో చేస్తున్నాను. ఈ మామూలుగా అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ చెప్పాను కదండి. ఎండు కొబ్బరి నెయ్యిలో వేయిస్తున్నాను. ముందు నెయ్యి వేడి చేసేసి పెట్టాను పొయ్యి మీద. ఎండు కొబ్బరి అనేది వేయిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము వేయించుకోవాలి. నేతిలో వేయించుకుంటేనే నిదానంగా డ్రై ఫ్రూట్స్ నిదానంగా నిలబడి అక్కడ వేయించుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు, బాదం పప్పు వేయిస్తున్నానండి. బాదం పప్పు ఇలానే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్ వేయిస్తున్నాను. నేను ఈ క్రేజీ కిచెన్ వ్లాగ్స్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిందండి నాది. ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు. మీరందరూ చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. నాది మోనిటైజేషన్కి దగ్గరగా ఉంది. మోనిటైజేషన్ అయిపోతుంది. మీరందరూ చూసి ఖచ్చితంగా తయారు చేసుకోండి. నాకైతే లైక్ మాత్రం ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా చేస్తే లైక్ చేయటం వల్ల మాకు వీడియో రీచ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా సంతోషం. రంజాన్ మాసంలో మాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టండి. నీళ్ళు వేసేసాను కదండి. నీళ్ళు మరిగిన తర్వాత మనం బియ్యం అనేది వేసుకోవాలి. ఆ 2.25 ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 2.25 నీళ్ళు వేసాను. నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం కూడా వేసేసాను. మిఠాయి రంగు కలుపుకొని మిఠాయి రంగు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి దగ్గరకి వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఉంటుంది. 3/4 వంతు ఉడికిన తర్వాత మనం వేయాలి. అలా ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలి. ఇదిగోండి, మధ్య మధ్యలో ఉడికిందా లేదా అనేది అలా చూసుకోవాలి. మనము 3/4 వంతు ఉడికిపోతే తర్వాత స్వీట్ అనేది వేసుకోవాలి. అలా కాసేపు అలా ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత మనము పంచదార కొలిచి పెట్టుకున్నాం కదండి. 1 గ్లాస్కి 1 గ్లాసు పంచదార, అంటే 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ పంచదార నేను కొలిచి పక్కన పెట్టేసుకున్నాను. అలాగా 1.5 కప్ అనమాట. మనము 1.5 కప్ విధంగా వేసుకోవాలి. సగం కప్పు అలా విధంగా కలిపేసి వేసేసుకోవాలి. మనకి పంచదార పాకం పట్టి కూడా విడిగా వేసుకుంటారు. నేనైతే మీకు ఈజీగా చెప్పడం కోసం దాంట్లోనే వేస్తున్నాను. పాకం వచ్చేస్తుంది. ఆ పాకం దగ్గర పడిన తర్వాత మనము చూసుకోవాలి. ఇదిగోండి, అన్నంలో పంచదార అంతా కరిగే వరకు కొంచెం సేపు అలా 1 నిమిషం అలా కలుపుకోవాలి. 1 నిమిషం కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టేసేసుకుంటే మనకి ఎంతోసేపు పట్టదండి. ఇంకా ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. పంచదార పాకం అనేది దానికి బాగా పట్టేస్తుంది. చక్కగా ఉడికిపోయింది చూసారండి. నెమ్మదిగా చక్కగా ఉడికిపోతుందండి.
మట్టి కుండలో ఏంటంటే అది మనకి ఆఫ్ చేసినా సరే సెగ అనేది బాగా ఉంటుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడరు అన్నీ వేసేసుకోవాలండి దీంట్లో. డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, చూసి మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇదిగోండి ఆ విధంగా వేసేసి కలిపేసేసుకోవాలి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ, ఖచ్చితంగా చేయాలండి. మీరు మాకు రంజాన్ గిఫ్ట్ ఇచ్చినట్టే. మీరు ఈ విధంగా మాకు లైక్ చేస్తే వీడియోకి రంజాన్కి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టండి మీరు. అదిగోండి ఆ విధంగా మనకి మీఠా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. మేము ఎక్కువగా శుక్రవారం పూట ఫాతాహ్ ఇచ్చుకోవడానికి ఈ స్వీట్ అనేది తయారు చేసుకుంటాము. రంజాన్ స్పెషల్గా కూడా చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈజీగా కూడా అయిపోతుంది. స్వీట్ రైస్ అనేది ఈజీగా కూడా అయిపోతుంది. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పిందే చెప్తున్నారు అని బోర్ అని ఫీల్ అవ్వకుండా ఒక్కసారి మీరు చూసి లైక్ అనేది కొడితే మాది మోనిటైజేషన్కి దగ్గరగా ఉందండి. ఖచ్చితంగా మాకు రంజాన్ గిఫ్ట్ అనేది మీరు ఇవ్వాలి. మీ అందరి ఇదే మాకు బలం అండి. ఖచ్చితంగా మీరందరూ లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ పలావ్ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తారని ఈ మరొక వీడియోతో మీ ముందుకు